जस्ट ऐसा क्या यूज़ करना, एक डिज़ाइनिंग करना। ये चना दाल फ्लोर, राइस फ्लोर, मैदा फ्लोर क्या यूज़ रहता है ऐसा फील करना। और ये सिंपली मामूली जस्ट टू प्रेसिंग करना, मामूली प्रेस के साथ साथ हैंडल को रोल करेंगे मैम, ये डिज़ाइनिंग आपको राउंड में आएगा मैम। फ्राइड राइस की क्या చిన్నగా చిన్నగా కర్రీస్కి కావాలా, చిన్నగా చిన్న కర్రీస్ ఇలా ఆనియన్ కట్ చేయాలా. ఆనియన్ 3-4 టైప్స్ ఆఫ్ ఆనియన్ వస్తుంది ఇందులో. ఇది ఆనియన్ రౌండ్ ఇది రౌండ్. చిన్నగా చిన్నగా ఆమ్లెట్, దోశ, పానీపూరికి ఇది ఓన్లీ 250. ढकाई जमदानी 2500 प्योर हैंडलूम हैंड वर्किंग इधर मधुबनी प्रिंटेड साड़ी का 1200 is only 1200. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఈరోజు మేము వచ్చేసాం హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 2026కి. నుమాయిష్ ఎగ్జిబిషన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని అంటారు, బట్ ఇది వచ్చేసి మనకి గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. ఇది వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గేట్కి ముందన్నమాట. ఇక్కడ నుంచే మనకి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జిబిషన్కి ముందైతే ఇట్లా సింపుల్ జ్యువెల్స్ అమ్ముతున్నారు అనమాట, లైక్ చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి చిన్న చిన్నవి అమ్ముతున్నారు. చాలా క్యూట్గా ఉండే అండ్ ప్రైస్ కూడా 100-200 అలానే ఉంది. ఓన్లీ అవనే కాదు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ జ్యువెల్స్ అమ్ముతున్నారు. మెయిన్గా ఇక్కడ రాజస్థానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుందన్నమాట. సిల్వర్ జ్యువెల్స్ ఉంటాయి కదా అలాంటివి. సో మేమైతే ఇక ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోతున్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం నుమాయిష్కి రావడం. అండ్ ఇక్కడ చిన్న పిల్లల క్యూట్ లిటిల్ నైట్ డ్రెస్సెస్ అమ్ముతున్నారు అనమాట. జస్ట్ ఫర్ 300 అలా చెప్తున్నారు ప్రైస్. అండ్ తర్వాత నా ఫేవరెట్ రెగ్గాయలు అమ్ముతున్నారు అనమాట. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అవి చిన్నవి కాదు, గంగరెగ్గాయలు అమ్ముతున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యా, అవి చిన్న రెగ్గాయలు అనుకున్నాను దూరం నుంచి చూసి. అండ్ ఫుడ్ సెక్షన్ ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మిర్చీస్, మలాయ్ పూరీస్, స్వీట్ పూరీస్, పాప్కార్న్ అలాంటివి చాలా అమ్ముతున్నారు ఇలా గేట్కి ముందే. మేము వెళ్ళింది అయితే గేట్ నెంబర్ 2 నుంచి. ఇది వచ్చేసి గాంధీ భవన్ దగ్గరే ఉంటుంది, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది. సో ఇక మేమిద్దరం లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మనకి గేట్ స్టార్టింగ్ నుంచే టికెట్ కౌంటర్స్ అనేటివి ఉంటాయన్నమాట. మేము వెళ్ళింది Day 1 కాబట్టి మాకు టికెట్ ఇవి తీసుకోలేదు ఆ రోజు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్. సో మేము వెళ్ళగానే మాకు ఫస్ట్ కనిపించిన షాప్ అయితే సనాస్ కలెక్షన్ అనమాట. టోటల్ డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, నాకైతే ఇక్కడ డ్రెస్సెస్ చాలా నచ్చాయి. అండ్ ఇక్కడ ప్రైసింగ్ వచ్చేసి మనకి డ్రెస్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది అన్నమాట. ఇవి వచ్చేసి 3 పీస్ సెట్, దీని ప్రైస్ వచ్చేసి 700 అలా ఉంది. అండ్ నాట్ ఓన్లీ 3 పీస్ సెట్, అంబరిల్లాస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పైజామాస్ అలా చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్. ఈ వైట్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ప్రైస్ వచ్చేసి 600. క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అంతా బాగుంది. అండ్ ప్రైస్ కూడా ఆ క్వాలిటీకి నాకు చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఈ షాప్లో ప్రతి ఒక్క డ్రెస్ హ్యాండ్లూమ్ అన్నమాట, చేయితో చేసింది. అండ్ ఇక్కడ మనకి చాలా రేర్ కలెక్షన్ దొరుకుతుంది అన్నమాట. అసలు నార్మల్గా బయట షాప్స్లో ఉండనివి ఇక్కడ ఉంటాయి డ్రెస్సెస్లో మాత్రం ఖచ్చితంగా. నేనైతే ఇది మస్ట్ విజిట్ షాప్ అంటాను, చాలా కలెక్షన్ ఉంది. అండ్ మనం ఏ డ్రెస్ సెలెక్ట్ చేసినా సరే మనకు సైజు కరెక్ట్గా లేదంటే వాళ్ళకి మనకు తగ్గట్టు సైజ్ కూడా ఇస్తారన్నమాట. ఈ రెడ్ డ్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఈ వైట్ డ్రెస్, దీని మీద ఉన్న వర్క్ అయితే నాకు చాలా రేర్ కలెక్షన్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి జీన్స్ మీద టాప్స్ అన్నమాట. ఈచ్ పీస్ వచ్చేసి నాకు తెలిసి 300 అలా పడుతుంది. అండ్ ఆ మోడల్ అండ్ కలర్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. అండ్ మనకి ఆ సనాస్ కలెక్షన్ అనే షాప్ పక్కనే షిమ్లా మసాలా పాపడ్ అండ్ మిర్చి బజ్జీ అనే షాప్ ఉందన్నమాట. అండ్ ఆ మసాలా పాపడ్కి ఉన్న క్రేజ్ ఎట్లాంటిదో మీకు తెలుసు కదా. ఆ మిర్చి బండి ముందే సనా కాస్మెటిక్స్ అండ్ స్టోన్ బిండి అనే షాప్ కూడా ఉంటుంది. అండ్ తన పక్కన మెహందీ షాప్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ జాఫ్రానీ టీ కూడా అమ్ముతున్నారు. జాఫ్రానీ అంటే అందరికీ తెలుసు కదా, కుంకుమ పువ్వు. అండ్ ఆ షాప్ పక్కకే ఒక లేడీ వచ్చేసి ఇలా బ్రూమ్ స్టిక్స్ అమ్ముతుందన్నమాట. ఆ బ్రూమ్ స్టిక్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ అట. అంటే ఆ రోజు స్పెషల్ ప్రైసే 300 రూపీస్ అట. మేబీ ఇంకా తర్వాత ఆ కాస్ట్ కూడా పెరగొచ్చు. నాకైతే తన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా నచ్చింది, ప్రాక్టికల్ గా చూపించారు కదా. సో దాని పక్కనే అరేబియన్ ప్యారడైజ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు కొన్ని. ఈసారి నుమాయిష్లో కొంచెం లేట్గా ఓపెనింగ్స్ చేస్తున్నారు షాప్స్ అనేటివి. అండ్ అక్కడే మస్కాటి ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు. దీని ప్రైస్ వచ్చేసి నార్మల్గా రెగ్యులర్ ప్రైజే ఉంది, 40-50 అలా. అండ్ ఇక్కడ అమ్మేటివి కోన్ ఐస్ క్రీమ్స్ కాదు, కుల్ఫీస్ అండ్ పుల్ ఐస్ క్రీమ్ ఉంటాయి కదా మనం చిన్నప్పుడు తినేవాళ్ళం, అవి ఉన్నాయి. అండ్ అందరి ఫేవరెట్ పిస్తా హౌస్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, మేబీ చేస్తారేమో సూన్గా. అండ్ ద మోస్ట్ ఫేమస్ నీలోఫర్ కెఫే కూడా ఉందన్నమాట ఇక్కడ.
అక్కడ దొరికే టీ అండ్ బన్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు. మేము కూడా వెళ్ళి తిందాం అనుకున్నాం, బట్ ఇంకా అది ఓపెనింగ్ కాలేదు. ఆ రోజే ఓపెనింగ్. ఈ నీలోఫర్ కెఫేకి ఒక పెద్ద బెలూన్ కట్టారన్నమాట. ఇది మనకి మెయిన్ రోడ్, మెట్రో స్టేషన్ నుంచే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఎస్ఆర్ కాస్మెటిక్ షాప్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఏ సెట్ తీసుకున్నా 150 రూపీసే. ఈ షాప్లో అయితే సైడ్ బ్యాంగిల్సే ఉన్నాయన్నమాట. నాకైతే కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్గా అనిపించింది. 150 సెట్ అంటే మనకి బయట కూడా దొరుకుతుంది. అసలు బయట దొరికేది నుమాయిష్లో దొరుకుతుంది అంటేనే అది గ్రేట్. అండ్ మనకి స్వీట్ కార్న్ బండ్లు అయితే 4-5 షాప్స్కి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు అన్ని డ్రెస్సెస్ షాప్సే కనిపిస్తాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. యాక్చువల్గా నుమాయిష్లో మెయిన్గా చెప్పాలంటే డ్రెస్సెస్ గురించే కలెక్షన్ అయితే చాలా చాలా బాగా ఉంటుంది. అండ్ చాలా హెవీ వర్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ లుక్ ఎట్ దిస్ బ్లాక్ డ్రెస్. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం, బ్లాక్ అండ్ బ్లూ. నాకు చూడగానే తీసుకోబుద్దయింది, బట్ ఆ కాస్ట్ చెప్పగానే విని షాక్ అయ్యాను అన్నమాట. జస్ట్ 2500 అన్నారు. ఆ డ్రెస్కి 2500 ఏంట్రా బాబు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ లసా లంసా అనే షాప్ ఉందన్నమాట. మొత్తం టీ పౌడర్స్ అమ్ముతారు ఇక్కడ, బట్ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక స్నాక్స్ షాప్ కనిపిస్తుంది అనమాట. బనానా చిప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్, జాంగ్రీస్ అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటిదంటే ప్రతిదీ టేస్టింగ్కి ఇస్తున్నారు. మనం టేస్ట్ చేసి మనకు నచ్చితేనే తీసుకోవచ్చు. అండ్ ఇదే షాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ కూడా అమ్ముతున్నారు. వెజిటేబుల్ పికిల్ అని ఇంకా చాలా ఏవో పికిల్స్ అమ్ముతున్నారు. నేను వెజిటేబుల్ పికిల్ టేస్టింగ్ కోసం చూసాను అనమాట. నాకు సేమ్ నిమ్మకాయ పచ్చళ్ళకి కనిపించింది, అలానే ఉంది టేస్ట్. ఆ షాప్ని ఆనుకొని ఇంకొక స్నాక్స్ షాప్ ఉందన్నమాట. నిర్మలా జైన్ దాని పేరు. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అమ్ముతున్నారు. లైక్ పూస, బోందు అలాంటివి చాలా అమ్ముతున్నారు. మెయిన్గా నార్త్ సైడ్ దొరికే స్నాక్స్ ఉంటాయి, అవి ఇక్కడ అసలే దొరకవు. అలాంటివి నేను కొన్ని చూసాను అనమాట. అవి కూడా టేస్ట్ చేశాను, చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడికి రాగానే మనకు అన్ని ప్లేట్లో పెట్టి టేస్టింగ్ ఇస్తారన్నమాట. మొహమాట పడకండి, టేస్ట్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. అక్కడ ఏ స్నాక్ అయినా 150 రూపీస్కి 200 గ్రామ్స్ అలా ఇస్తున్నారు. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ షుగర్ కేన్ జ్యూస్ సెంటర్ కనిపిస్తుంది. మన ముందే ఫ్రెష్గా జ్యూస్ చేసి ఇస్తారు. అక్కడే బడే బియాన్ కబాబ్స్ అనే షాప్ కూడా ఉంది, అది ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ దాని పక్కనే జీకే హాట్ పఫ్స్ అనే షాప్ ఉంది. ఇక్కడ దొరికే పఫ్స్ గురించి నేను విన్నాను. చాలా మంది చెప్పారు ఇక్కడ పఫ్స్ చాలా బాగుంటాయని. అండ్ ఒక పఫ్ ప్రైస్ వచ్చేసి అయితే 65 రూపీస్. దాని పక్కనే చెక్క బొమ్మలు లాంటివి చాలా అమ్ముతున్నారు. మనకి ఇలా చెక్కతో చేసిన ఫోటో ఫ్రేమ్స్ అయినా, దేవుడి ఫ్రేమ్స్ అయినా, పెయింటింగ్ ఫ్రేమ్స్ అయినా చాలా అమ్ముతున్నారు ఇక్కడ. నాకు తెలిసి 400 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అక్కడ ప్రైజెస్. అండ్ చిన్న పిల్లలకి చెక్క బొమ్మలతో ఆడిపిస్తారు కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. నాకు తెలిసి బయట ఎక్కడ ఉండవు ఇలాంటివి. అండ్ వెరీ క్యూట్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఈ షాప్లో ఉంటాయి. చూడండి ఈ బొమ్మ ఎంత బాగుందో. అవనే కాదు, మనం ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. దాంతోపాటు గౌతమ్ బుద్ధ, లాఫింగ్ బుద్ధ ఇలాంటి చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి. ప్యూర్ వుడ్తో చేసే చైర్స్ ఉంటాయి కదా, ఆ షాప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఈ చైర్స్ కలెక్షన్ చూడండి ఎంత యూనిక్ అండ్ అథెంటిక్గా ఉన్నాయో. మన పాతకాలం చైర్స్ ఉండేటివి కదా, అలా ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మనకి నుమాయిష్లో 2500 ప్లస్ షాప్స్ ఉంటాయన్నమాట. ఓపిక ఉన్న వాళ్ళు మొత్తం తిరగొచ్చు, ఓపిక లేని వాళ్ళు ఎంత వీలైతే అంత చూడొచ్చు అన్నమాట. మేమైతే మొత్తం కవర్ చేయలేకపోయాము ఆ రోజు, అంటే కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు. మాకు వీలున్నంత వరకు అన్ని షాప్స్ తిరిగాము. అండ్ ఈ షాప్లో ప్రింటెడ్ స్టోరేజ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి అవి కూడా యూనిక్గా. దాని పక్కనే కంప్లీట్ పిల్లోస్ షాప్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ ఉంటాయి ఇక్కడ, ఫోమ్ పిల్లోస్ ఉంటాయి కదా అవి. అండ్ అక్కడే మనకి చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, ఇలా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ దొరికే షాప్స్. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి నార్మల్ అన్నమాట, బిలో 100 రూపీస్ ఉన్నాయి ఏవైనా. ఇక్కడే సౌద్ హోమ్ నీడ్స్ అనే షాప్ ఉంది. దాని ఎదురుగా ఒక అతను వెజిటేబుల్ కటర్ అమ్ముతున్నారు అనమాట. ఇలా చాపర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. తను ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వాటి గురించి, అవన్నీ ఎలా కట్ అవుతాయి ఏంటి అనేది. ఫస్ట్ చాపర్ చూపించారు, బట్ ఇది నా దగ్గర ఉంది. ఫ్రైడ్ రైస్కి చిన్నగా కర్రీస్కి కావాలా, చిన్నగా కర్రీస్. ఇలా ఆనియన్ కట్ చేయాలా, ఆనియన్ 3-4 టైప్స్ ఆఫ్ ఆనియన్ వస్తుంది ఇందులో. ఇది ఆనియన్ రౌండ్, ఇది రౌండ్. చిన్నగా ఆమ్లెట్, దోశ, పానీపూరికి ఇది ఓన్లీ 250. చూడండి ఇట్లా కర్రీస్ కోసం కావాలా, ఇట్లా చాకు తీసుకొని కాటి పెట్టుకోవాలా. ఎర్లీ మార్నింగ్ ప్రతి ఇంట్లో వాడతారు ఇది కర్రీస్లో ఆనియన్. లాస్ట్ వరకు వస్తుంది, ఏం వేస్టేజ్ రాదు, చెత్త చెదారం ఏం రాదు. కావాలా లేస్, హాట్ డిజైన్, ఫ్లవర్ డిజైన్స్ కూడా వస్తాయి. సలాడ్లో ఇట్లా హాట్ డిజైన్, ఫ్లవర్ డిజైన్, స్టార్ డిజైన్ ఏమన్నా కావాలి. చిన్న పిల్లలకి క్యారెట్, బీట్రూట్
దాని పక్కనే ఆప్కా బజార్ అనే షాప్ ఉంది. దాని ఎదురుగా నమ్కిన్ మిషన్స్ అమ్ముతున్నారు. डिजाइन रहता है फर्स्ट ऐसा क्या यूज़ करना एक डिजाइनिंग करना ये चना दाल फ्लोर राइस फ्लोर मैदा फ्लोर क्या यूज़ रहता है ऐसा फील करना और ये सिंपली मामूली जस्ट टू प्रेसिंग करना मामूली प्रेस के साथ साथ हैंडल को रोल करेंगे मैम ये डिजाइनिंग आपको राउंड में आएगा मैम ये ऑल आपको सेट में रहता है इसमें ये वाला आता है नूडल्स के लिए इसमें स्मॉल वाला आता है टोटल 15 mm क्या बनाना है फर्स्ट तो डिज़ाइन डालना है क्या फ्लोर यूज़ करते हैं फिल करना मैम और ऑयल में हीट में कढ़ाई में स्टोव में हल्दीराम भुजिया मिक्सचर सेमिया चिन्ना कारम भूसा ठीक है ये 150 और पोटैटो रिबन चिप्स जस्ट टू प्रेस करना मैम सादा अभी चक्रम एनी में रोल करेंगे डिज़ाइन मामूल है तो प्रेस ये रिबन चिप्स पोटैटो रिबन चिप्स लेते हैं रिबन ऐसा इसमें ये मुरकुल चकली मुरकुल के लिए सेम टाइप मामूल प्रेस करेंगे मैम ऐसा इजीली प्रेस एनी में रोल करेंगे मैम डिज़ाइन सेम टाइम में वड़ियालू चिन्ना चिन्ना पेपर लो बटलो ड्राई चुकाना ये बढ़िया मंगो నాకైతే ఈ నమ్కిన్ మిషన్ చాలా బాగా నచ్చింది. మేము కూడా ఒకటి తీసుకున్నాము. ఎన్ని రకాల నమ్కిన్స్ స్నాక్స్ చేసుకోవచ్చు అంటే దీంతో చాలా బిల్లలు వచ్చాయి దీంట్లో. ఇలా మనకి సేవ్ చేసుకోవడానికి పూస చేసుకోవడానికి జాంగ్రీ చేసుకోవడానికి చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాను. నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా ఇచ్చాడు అతను. అసలు నాకు నార్మల్గా పూస చేసే మిషన్ ఉంటుంది కదా అదే పట్టుకోవడానికి రాదనమాట. బట్ దీంతో చూడండి ఎంత ఈజీగా వేసేస్తున్నాను. అసలు చాలా బాగుంది మిషన్. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్, నో బార్గెనింగ్ అనమాట. ఫిక్స్డ్ ప్రైస్ 150 రూపీస్. ఎంత తగ్గామన్నా తగ్గలేదు. నాకైతే 150 రూపీస్కి ఇది వర్త్ అనే అనిపించింది. దాని పక్కనే నాకు ఇక్కడ బ్యాగ్స్ షాప్ కనిపించింది అనమాట. కలెక్షన్ బాగుంది అండ్ ప్రైస్ కూడా టూ హై అనిపించింది నాకు. ఎందుకంటే నార్మల్ బ్యాగ్సే బట్ చాలా ప్రైస్ చెప్పాడు. ఒక్కొక్కటి 2000 3000 అలా చెప్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 150 అని అరుస్తున్నాడు. బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి 150 రూపీస్కి చిన్న పౌచ్ వస్తుందన్నమాట అంతే. ఇది వచ్చేసి చిన్న ఇయర్ రింగ్స్ షాప్ అన్నమాట. ఏది తీసుకున్నా జస్ట్ 150 రూపీస్ అని అయితే చెప్పాడు. బట్ నాకు ఇక్కడ కలెక్షన్ అయితే అంతగా నచ్చలేదు. అంటే కలెక్షన్ బాగాలేదంటే మనం రెగ్యులర్గా పెట్టుకునే కమ్మలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్గా యూనిక్గా నాకు ఏవి అనిపించలేదు. నుమాయిష్కి వస్తే ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం. అందుకే ఇక్కడ రూట్స్ కూడా పెడుతున్నారు మనకి ఎటు వెళ్తే ఏది వస్తుందనేసి. ఇది వచ్చేసి ఇంకొక బ్యాగ్ షాప్. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది. అసలు చాలా పాష్గా ఉండే ప్రతి ఒక్క బ్యాగ్. నేనైతే వెరీ యూనిక్ కలెక్షన్ ఉందని చెప్తాను ఈ షాప్లో. ప్రైసింగ్ కూడా హైయే ఉంది బట్ క్వాలిటీ కూడా అంతకు తగ్గట్టు ఉంది ఈ షాప్లో. నాకు కొంచెం బ్యాగ్స్ పిచ్చి చాలా ఉంటుంది అన్నమాట. ఒక కలెక్షన్ చేయాలని చాలా ఉంటుంది నాకు. ఈ వైట్ బ్యాగ్ వచ్చేసి నాకు చాలా నచ్చింది, తీసుకుందాం అనుకున్నా. బట్ 2500 అలా చెప్పాడు ప్రైస్. క్వాలిటీ బాగుంది బట్ తీసుకోలేదు. ఇంకా నేను రెగ్యులర్గా చూసే బ్యాగ్ కలర్స్ మాత్రం ఇక్కడ లేవు. లైక్ బబ్లూ కలర్స్, ఒలివ్ గ్రీన్ కలర్ అలాంటి చాలా డిఫరెంట్ రేర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాగ్ కలర్స్. షాప్ పేరు అయితే నాకు ఐడియా లేదు బట్ వెతికి మరి ఈ షాప్ని కనుక్కోండి మీరు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక చిన్న షాప్లో బెల్ట్స్ అండ్ పర్సెస్ కూడా అమ్ముతున్నారు. నుమాయిష్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం బెడ్షీట్స్. అసలు ఎంత చీప్గా దొరుకుతున్నాయంటే మంచి క్వాలిటీ బెడ్షీట్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్న బెడ్షీట్ ప్రైస్ వచ్చేసి 300 అన్నమాట ఒక పీస్. ఎంత బాగుందంటే చాలా మెత్తగా ఉంది బెడ్షీట్. మనకి బొంతలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది, అంత మెత్తగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే 1000కి 3 పీసెస్ ఇస్తున్నారు బెడ్షీట్స్. అంటే ఒక బెడ్షీట్ మనకి 333 రూపీస్కే వస్తుంది. అసలు ఎవరు ఇస్తున్నారు 330 రూపీస్కి ఒక బెడ్షీట్ చెప్పండి ఈ కాలంలో. అండ్ ఆ బెడ్షీట్ కూడా మనకి సూపర్ క్వాలిటీతో ఇస్తున్నారు. అండ్ ఈ షాప్లో కూడా కలెక్షన్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఈ షాప్లో మనకి కాటన్ బెడ్షీట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. ప్యూర్ కాటన్ బెడ్షీట్స్. ఇవి కూడా మనకి 300కి ఒకటి వస్తుంది, 330కి ఒకటి వస్తుంది. 1000కి 3 పీసెస్ అని చెప్పి అక్కడ. ఇవి కూడా అంతే. మల్లె గారు ఈరోజే కుషన్ కవర్, సోఫా కవర్, డైనింగ్ టేబుల్ కవర్, దివాన్ సెట్ చిన్న ఆఫర్ సేల్ ఇక్కడ ఆఫర్. అక్కడ అతను అరుస్తున్నాడు అనమాట ఈరోజే ఈ ఆఫర్ 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 అని. మేబీ ఉంటుంది ఇంకొక 1 వీక్ దాకా ఇట్లాంటి ఆఫర్స్ ఉంటాయి. బట్ తర్వాత మాత్రం కొంచెం ప్రైజెస్ మాత్రం పెరుగుతాయి. మేమైతే 1000కి 3 పీసెస్ అని చెప్పారు కదా అవి తీసుకుంటున్నాము. వాటి కోసమే సెలెక్షన్ చేస్తున్నాను అనమాట. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అదే షాప్లో ఉన్నాము నా సెలెక్షన్కి. అంటే ఏది చూస్తే అది కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. అన్నీ నచ్చుతున్నాయి, అన్ని కలర్స్ బాగున్నాయి, ఏది తీసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. అండ్ అక్కడ ఉన్న బెడ్షీట్స్ కలెక్షన్స్ కొన్ని చూపిస్తున్నాను ఇక్కడ, చూసేయండి. అక్కడ 2-3 కట్టల బెడ్షీట్స్ ఉండేది. నా కన్ఫ్యూషన్ చూసి ఆయన ఇంకో కట్ట కూడా తెచ్చాడు అనమాట. నాకు ఏవి నచ్చుతలేవు అనుకొని. బట్ ఏవి చూసినా నచ్చుతున్నాయి. అందులో 3 సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా హార్డ్.
అండ్ ఫైనల్గా కష్టపడి ఒక 3 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిదంటే కర్టెన్స్. ఇక్కడ కర్టెన్స్ గురించి చెప్పాలి, చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. మనకి నార్మల్గా డీమార్ట్లోనే రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది అనుకుంటే ఇక్కడ ఇంకా రీజనబుల్గా ఉంది. మనకు ఒక డోర్ కర్టెన్ ప్రైస్ వచ్చేసి డీమార్ట్లో 700-800 రూపీస్ ఉన్నదన్నమాట. బట్ ఇక్కడ జస్ట్ 350 రూపీస్కి మాత్రమే ఒక కర్టెన్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ కవర్స్ ప్రైస్ మాత్రం కొంచెం నాకు ఓవర్ అనిపించింది. అదైతే ఆన్లైన్లో తీసుకోవడమే బెస్ట్. అంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది కాదనట్లేదు, బట్ అంత పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. అండ్ అవే కాదు, ఈ షాప్లో డైనింగ్ టేబుల్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ చాలా షాప్స్కి పేర్లు లేవన్నమాట. వాటి పేర్లు మీకు చెప్తామంటే అసలు ఒక షాప్కి కూడా పేర్లు కనిపించట్లేదు. అండ్ బ్లాంకెట్ షాప్ ఉంటుంది కదా, దాని పక్కకే మళ్ళీ డ్రెస్సెస్ షాప్స్ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ మీరు గెస్ చేయండి. నేను 1000 రూపీస్ ఉంటుంది అనుకున్నాను నార్మల్గా, బట్ 2500 రూపీస్ అట. బట్ రేట్కి తగ్గట్టానే క్వాలిటీ అన్నీ ఉన్నాయన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే రేర్ కాంబినేషన్ ఉన్నాయి ఇక్కడ. అసలు మనకు బయట దొరకని కలర్స్ అలా ఉన్నాయి. అసలు చూపించడం కూడా చాలా బాగా చూపిస్తున్నారు, చాలా ఓపిక్గా చూపిస్తున్నారు అన్నమాట. మనకి ఎలాంటి డ్రెస్సెస్ సెట్ అవుతాయి అనేది కూడా వాళ్ళకి తెలుసుకొని అలా చూపిస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడి వాళ్ళు కాదన్నమాట, వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందట. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నారు. మేబీ అందుకే కావచ్చు అంతగానం కాస్ట్. చూడండి నేమ్స్ కూడా ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ అలానే రాశారు. నుమాయిష్ అంటే మాత్రం లేడీస్కే ఎక్కువ అన్నమాట. అన్ని లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్, ఆ షాప్స్ కూడా అన్నీ అలానే ఉంటాయి. మెన్స్ కలెక్షన్ అయితే చాలా చాలా తక్కువ. నాకు ఎక్కడో ఒక దగ్గర అలా కనిపించాయి, వాళ్ళ కుర్తాస్ అయినా ఏవైనా. అండ్ ఇక్కడ ఈ టాప్స్ ప్రైస్ వచ్చేసి ఏవి తీసుకున్నా జస్ట్ 600 రూపీస్ మాత్రమే. తర్వాత నాకు బాగా నచ్చిన షాప్ ఇంకొకటి ఇదన్నమాట. డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి. ఎంత బాగున్నాయి అంటే నేనైతే లవ్లో పడిపోయి ఆ డ్రెస్సెస్ తోటి. అంత బాగున్నాయి. ఆ కలర్ కాంబినేషన్స్ అయినా, ఆ డిజైన్స్ అయినా చాలా చాలా బాగున్నాయి. అంత నచ్చితే తీసుకోకపోయినా అంటారేమో. దాని ప్రైస్ వచ్చేసి ఒకటి 5000 రూపీస్ అట. మనకి 4 డ్రెస్సెస్ వస్తాయి అట్లాంటివి. అండ్ దిస్ ఆరెంజ్ వన్ ఈజ్ మై ఫేవరెట్. ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా నచ్చింది. దాని డిజైన్ అయినా ఏదైనా. ఇవి వచ్చేసి ప్లాజోస్ అన్నమాట. దీని కాస్ట్ 250 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి మిడ్డీస్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. కలర్స్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి మిడ్డీస్ కూడా. నేను పెళ్ళికి ముందు మిడ్డీస్ చాలా వేసేదాన్ని, బట్ పెళ్ళైన కాంచి కొంచెం తక్కువగా వేస్తున్నాను. కొంచెం తక్కువ కాదు, అసలు వేయట్లేదు అన్నమాట. తర్వాత ఇదే షాప్లో మనకి బెడ్షీట్స్ కూడా అమ్ముతున్నారు. సేమ్ 1000 రూపీస్కి 3 పీసెస్ అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. ఈ షాప్లో ప్రైజెస్ కూడా నాకు కొంచెం నార్మల్గానే అనిపించాయి. ఇవి వచ్చి కాటన్ శారీస్, మన పెద్దవాళ్ళకి చాలా బాగున్నాయి కదా కలర్స్ అనేసి, చాలా రేర్గా ఉన్నాయి. అండ్ వాటి ప్రైస్ వచ్చేసి 700-800 అలా చెప్తున్నారు. ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ అనమాట. జస్ట్ 400 రూపీస్కి ఒకటి. 400 స్టార్టింగ్ ప్రైస్ ఉంది సారీ. మొత్తం మధుబని ఢకాయి జమ్దాని 2500 ప్యూర్ హ్యాండ్లూమ్, హ్యాండ్ వర్కింగ్ ಇದೆ. ಇನ್ನೇನು ಮಧುಬನಿ ಪ್ರಿಂಟೆಡ್ ಸಾರೀಸ್ 1200 is only 1200 minimum price with blouse piece. ಇದು ಹ್ಯಾಂಡ್ ಮೇಕಿಂಗ್ ಕಾಂತಾ ವರ್ಕ್ ಸಾರೀಸ್, ಪ್ಯೂರ್ ಟಸ್ಸರ್ ವಿತ್ ಕಾಂತಾ ವರ್ಕ್. ప్రైస్ 4500 ప్యూర్ ఒరిజినల్ ఉంది, ఫుల్ హ్యాండ్ వర్కింగ్, థ్రెడ్ వర్క్. ಇದು ಡಿಫరెంట్. ಇದು మొసరైజ్ ఢాకా హ్యాండ్లూమ్ వర్క్, చూడండి థ్రెడ్ వర్క్. 2500 ಇದು ಕಟ್ వర్క్ సారీస్. 3000 స్టార్టింగ్ ప్రైస్, 3000 to 4500. బట్టే చూడండి ఫస్ట్ మంచి క్లాత్, లైట్ వెయిట్, ఫుల్ వర్కింగ్, ఆల్ ఓవర్ వర్క్, బ్లౌజ్ పీస్, డిజైన్ బ్లౌజ్ పీస్, ఫుల్ వర్క్ సారీస్. రిజిస్ట్రేషన్ 5600. నేను ఫస్ట్ చెప్పాను కదా 400 రూపీస్కి ఒక శారీని. వాటి మోడల్స్ అండ్ కలర్స్ ఇవన్నమాట. ఈ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. జస్ట్ 400 రూపీస్కి ఇస్తున్నారంటే నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ అదే షాప్లో మనకి డిజైనరీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ 1000 ఎబోనే ఉన్నాయి అన్నీ కూడా. ఈ షాప్ పేరు వచ్చేసి కళా సిల్క్స్. ఇది మస్ట్ విజిటెడ్ షాప్. చాలా బాగున్నాయి శారీస్ అయినా, కలెక్షన్ అయినా, ఏవైనా చాలా బాగున్నాయి.
నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇక్కత్ కాటన్ కుర్తీస్ అన్నమాట. ఎంత బాగున్నాయంటే జస్ట్ 1000కి 3 పీసెస్, అదే 330 పడుతుంది మనకి. చాలా చాలా బాగున్నాయి. మనకి డైలీ వేర్ ఆఫీస్ వేర్కి అయితే ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. జీన్స్ మీద వేసుకోవచ్చు, లెగిన్స్ మీద వేసుకోవచ్చు, అలా ఉన్నాయి టాప్స్. చాలా నీట్ డిగ్నిఫైయింగ్గా ఉన్నాయి కలర్స్ అయినా కూడా. బట్ నేను వేసుకుంటే నాకు ఇలా చాలా లాంగ్ అయిపోతున్నాయి, అందుకే తీసుకోలేదు. నాకైతే చాలా తీసుకోవాలని ఉండే. ఆ కలర్స్ కూడా ఎంత యూనిక్గా, పీచ్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ అదే ఇక్కత్ కాటన్లో ఈ సిమెంట్ కలర్ది కూడా ఒక డిజైన్ అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. మనకి జీన్స్ మీద టాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా హ్యాంగర్స్కి తొడిగేసి వేశారు అక్కడ. అందులో ఏవి తీసుకున్నా 300 రూపీస్ మాత్రమే అట. చాలా బాగున్నాయి. నాకు ఈ జీన్స్ మీద టాప్ చాలా నచ్చింది. నాకు కాదు, ఎక్కువగా మా హస్బెండ్కి నచ్చింది అన్నమాట. బట్ నేను జీన్స్ రెగ్యులర్గా వేయట్లేదు, ఇలా ఎప్పుడో బయటకు వచ్చినప్పుడు వేస్తున్నాను, అందుకే తీసుకోవట్లేదు. ఇవి వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్స్, చాలా కలెక్షన్ ఉంది. ఇది కూడా ఈ షాప్ వాళ్ళు 45 lakhs ఇన్వెస్ట్ చేశారట 45 days కోసం, అదే చెప్తున్నాడు ఇక్కడ ఇతను. తర్వాత కలర్ సిల్క్ షాప్ ముందే మనకి ఇలా బెడ్షీట్స్ అమ్ముతున్నారు. యాక్చువల్గా వాళ్ళ షాప్ బెడ్షీట్సే, బట్ ఇవి 500కి 3 బెడ్షీట్స్ అన్నమాట. నాకైతే క్వాలిటీ అంతగానో నచ్చలేదు. అంటే క్వాలిటీ ఇవి కాటన్ బెడ్షీట్స్, బట్ పిండితో మాత్రం స్ట్రింక్ అయిపోతాయి ఖచ్చితంగా. ఫస్ట్ నేను ఈ బెడ్షీట్ తీసుకుందాం అనుకున్నాను, 500 రూపీస్కి 3 కదా తీసుకుందాం అనుకున్నాను. బట్ తర్వాత నాకు డౌట్ వచ్చిందనమాట, పిండితే ఖచ్చితంగా స్ట్రింక్ అయిపోతాయని. సో అందుకే తీసుకోలేదు. మాకు వద్దు అంటున్నా కూడా ఇక్కడ తను చూపిస్తూనే ఉన్నాడు. ఆ కలర్ చూడండి, ఈ బెడ్షీట్ చూడండి అనుకుంటా. మా అమ్మాయిలు అయితే అసలే పోనివ్వట్లేదు. అది చూపిస్తా ఇది చూపిస్తా అనుకుంటా చాలాసేపు నిలబెట్టించాడు అక్కడే. ఇంకా లాస్ట్కి మాత్రం మేమేం తీసుకోలేదు, అనవసరంగా పైసలు వేస్ట్ కదా ఎందుకు. అండ్ అక్కడే పక్కన చిన్న ఒక అతను స్వెటర్స్ అమ్ముతున్నాడు అనమాట. 600 రూపీస్కి ఒకటి. ఇవి కొరియన్ స్టైల్ స్వెటర్స్ లాగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట, మెత్తగా. అండ్ అప్పుడే ఈ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అదే ఫస్ట్ టైం అన్నమాట, ఫస్ట్ రైడ్ మేము చూస్తుండగానే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ట్రైన్ అంటే నుమాయిష్ మొత్తం తిప్పి చూపిస్తారు. దాని ప్రైస్ వచ్చేసి నాకంత ఐడియా లేదు. నాకు నుమాయిష్లో ఎక్కువగా ఇంకొక షాప్ కనిపించింది ఏదైనా ఉందంటే ఈ క్రాకరీ షాప్ అన్నమాట. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి గేట్ నెంబర్ 3 అన్నమాట, ఎల్లోరా గేట్ నెంబర్ 3. ఆ గేట్ నెంబర్ 3 పక్కకే ఒక షాప్ ఉంది. అందులో చాలా రకాల డ్రీమ్ క్యాచర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. నాకు ఈ బ్లూ కలర్ది చాలా నచ్చింది. అండ్ ఈ షాప్లో ఏ జ్యువెలరీ తీసుకున్నా జస్ట్ 100 రూపీసే అట. ఈ షాప్లో నాకు ఎక్కువగా ఇవే కనిపించాయి, చిన్న చిన్న పర్సెస్, డ్రీమ్ క్యాచర్ కీ చైన్స్ ఉంటాయి. అలాంటివి నాకు ఎక్కువగా కనిపించాయి ఈ షాప్లో. అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ షాప్ విజిట్ చేయాలి. అండ్ ఇందులో జ్యువెలర్స్ కమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఏది తీసుకున్నా జస్ట్ 100 రూపీస్. అంటే కమ్మలు కూడా కాదు, అవి జస్ట్ 50-60 అలా ఉన్నాయి. అక్కడే ఇంకొక హల్వా షాప్ కూడా కనిపించింది. హల్వా టేస్ట్ మాత్రం చాలా బాగుండే అసలు. నేను నార్మల్గానే హల్వా తినా, బట్ అక్కడ టేస్ట్ నాకు చాలా నచ్చింది. తర్వాత ఆ డ్రీమ్ క్యాచర్ షాప్ అని చెప్పారు కదా, దాని పక్కకి ఒక సోలాపూర్ చెప్పల్స్ షాప్ ఉంది. ఇందులో అయితే మెన్స్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, ఉమెన్స్తో సహా. ఉమెన్స్కి కూడా చాలా కలెక్షన్ ఉంది. ఈ సోలాపూర్ చెప్పల్స్ కలెక్షన్ అంటే నాకంత ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. నాకైతే నార్మల్ చెప్పల్స్ అంటేనే ఎక్కువగా నచ్చుతాయి. తర్వాత ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్స్ అన్నమాట. ఇది తీసుకున్న 150 రూపీస్ అంటున్నారు. నాకేమో ఇది కొంచెం బయటనే రీజనబుల్ అనిపించింది. వీలైతే బయటనే తీసుకోండి, ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైసే అనిపించింది నాకు. అక్కడే ఈ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ టాప్ అయినా 400 రూపీస్. వాయిలెట్ కలర్ టాప్ చాలా బాగుంది కదా. దాని పక్కకే ఇంకొక షాప్ ఉంది. ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండే షాప్ అన్నమాట. అన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్, హాఫ్ శారీస్, లెహెంగాస్ అలా ఉన్నాయి. అలా వెళ్తుంటే ఈ అగరబత్తి, ఈ పొగ వేసేది, సాంబ్రాణి అన్నీ ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్కి బాక్స్ అట. అండ్ ఆ అగరబత్తిలు అమ్మే ఎదురుగానే ఎస్ఎస్ గార్మెంట్స్ అనే ఒక షాప్ ఉందన్నమాట. 250 రూపీస్కి చిన్నపిల్లల నైట్ డ్రెస్సెస్ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీగా, చాలా సాఫ్ట్గా, చాలా పాష్గా ఉన్నాయి. అదే షాప్లో లేడీస్ నైట్ ప్యాంట్స్, లేడీస్ టాప్స్, లేడీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. మెయిన్గా లేడీస్ నైట్ ప్యాంట్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. 250 రూపీస్కి చాలా క్వాలిటీ నైట్ ప్యాంట్స్ ఇస్తున్నారు మనకి ఇక్కడ.
అండ్ ఈ షాప్లో ఎక్కువగా లేడీస్ టీ షర్ట్స్, లేడీస్ నైట్ ప్యాంట్స్ ఇవే అమ్ముతున్నారు. అండ్ ఈ నైట్ ప్యాంట్ వచ్చేసి 350 రూపీస్ అట. కలర్ అంత నచ్చలేదు, అందుకే వైట్ కలర్ ఇచ్చాడు. బట్ నేను ఏమన్నా చిన్నపిల్ల అనుకున్నాడో ఏమో, చిన్నపిల్లల సైజ్ ఇచ్చాడు నాకు, నా సైజ్ లేదట. చెప్పా కదా ఇక్కడ అన్ని షాప్స్లలో నార్మల్గా 150 రూపీస్కి ఒక నైట్ ప్యాంట్ అలానే ఉన్నాయి. అలా మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. తర్వాత ఇది కూడా ఒక బెడ్షీట్ షాప్ అన్నమాట. నేను ఫస్ట్ చెప్పాను కదా 300 రూపీస్కి ఒక బెడ్షీట్ అని. సో ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇక్కడ కలెక్షన్. సో మేమైతే 2 తీసుకున్నాము బెడ్షీట్స్. అంటే ఈ బెడ్షీట్స్ 2 టైప్గా యూజ్ చేసుకోవచ్చు. మనం బెడ్ మీద అయినా వేసుకోవచ్చు, లేదా మనం బ్లాంకెట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా మందంగా ఉంది కదా, బ్లాంకెట్లా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ A1 అని ఒక షాప్ ఉంది. ఇందులో కూడా లేడీస్ నైట్ వేర్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. చెప్పాక కదా ఇక్కడ 2500 ప్లస్ షాప్స్ ఉన్నాయి. అన్నీ తిరగాలంటే అసలు తలప్రాణం తూకకొస్తుంది. మీరు నుమాయిష్కి వెళ్ళాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 4కి అలా వెళ్ళండి. ఎందుకంటే అదే స్టార్ట్ అయ్యే టైం ఎగ్జిబిషన్ అనేది. సో అప్పుడు కొంచెం తక్కువగా మంది ఉంటారు. మనం బార్గెన్ చేయడానికైనా దేనికైనా పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత అయితే ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేస్తారు. చాలామంది ఉంటారు కదా, బార్గెన్ చేయడానికి అసలే ఉండదు. సో 4కి అలా వెళ్తే మనకి హై ఛాన్సెస్ ఉంటాయి బార్గెన్ చేయడానికి. ఇది వచ్చేసి స్పెక్స్ షాప్ అన్నమాట. ఇంకా అప్పుడే పెడుతున్నాడు, ఇంకా ఓపెన్ అవ్వనట్టున్నది అది. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, అమెరికన్ స్టాండర్డ్ మెరమైన్ క్రాకరీ స్టోర్ అనేసి. ఇందులో కేజీ సేల్ నడుస్తుంది అన్నమాట. కేజీ తీసుకుంటే 399 రూపీస్. మనం ఆ కేజీ అయ్యేదాకా ఏదైనా తీసుకోవచ్చు. అక్కడ ఉన్నవి చాలా టైప్స్ ఆఫ్ క్రాకరీస్ ఉన్నాయి, లైక్ ప్లేట్స్, కప్స్, బౌల్స్ అలా చాలా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నాకు ఇక్కడితోనే ఓపిక అసలు అయిపోయింది. మా హస్బెండ్ వెళ్ళి ఇదంతా తీసాడన్నమాట, జస్ట్ మీకోసం మీకు చూయిద్దామనేసి. అండ్ ఖాళీ చేతులతో వచ్చి 2 చేతుల నిండా కవర్స్తో వెళ్తున్నాం అన్నమాట. నా హ్యాపీనెస్ చూడండి. అండ్ అక్కడ మనకి స్మార్ట్ అప్లయన్సెస్ షాప్స్ కూడా ఉన్నాయి, లైక్ చిమ్నీ, స్టవ్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. నాకు నుమాయిష్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండే అన్నమాట, నా పెళ్ళైన దగ్గర నుండి. బట్ ప్రతి ఇయర్ మిస్ అవుతున్నాం. బట్ ఈ ఇయర్ అసలు వీలు కాకపోయినా వీలు చేసుకొని మరీ వెళ్ళాము మేము. ఫస్ట్ నేను చూపించా కదా వెజిటేబుల్ కటర్స్ అన్నీ అమ్ముతున్నారు, చాపర్స్ అవన్నీ అమ్ముతున్నారని. దాని వెనకాల షాప్ ఇదన్నమాట. మ్యాక్స్ అన్నీ 100 బిలోనే ఉంటాయి ఈ షాప్లో. నేను ఫస్ట్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మ్యాక్స్ ఇది షాప్ టూర్ చాలా ఎక్కువగా ఉంది, మొత్తం ఇదే కవర్ అయిపోతుంది, చూసిన వాళ్ళకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. సో అందుకే ఇది లాస్ట్లో పెట్టాను. అండ్ ఈ షాప్లో వచ్చేసి మనం డైలీ వైజ్ యూస్ చేసే ప్రతి ఐటమ్ A to Z ఉంటుంది. ఇక్కడ ప్రతి సింగిల్ ఐటమ్ ఉంటుంది విత్ రీజనబుల్ కాస్ట్, అన్నీ 100 బిలోనే. ఇక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనం వాటర్ పైప్కి పెట్టుకునేదన్నమాట, ప్రెషర్ బాగా వచ్చినప్పుడు అది తగ్గిస్తుంది. అండ్ ఈ టీ జాలీలు వచ్చేసి ఒకటి 45 రూపీస్ అనమాట. చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడ ఈ పౌడర్ పఫ్ అయితే చాలా బాగుంది. ఇలా పట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఉందన్నమాట కింద. అండ్ దీనికి ఒక క్యాప్ వచ్చిందనమాట, దీంట్లో పౌడర్ పోసుకోవచ్చు మనం. అండ్ ఇలా రబ్ చేస్తుంటే ఆ పౌడర్ బయటకు వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 35 రూపీస్ అట. అండ్ ఇక్కడ మనకి వుడెన్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. అంటే పప్పు గుత్తి, నార్మల్గా చెక్క యూజ్ చేస్తాం కదా నాన్ స్టిక్ వాటి మీదకి, అలాంటివి చాలా ఉన్నాయి. కోలలైనా ఏవైనా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్లాస్టిక్ ఐటమ్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇది వచ్చేసి కిచెన్ క్లీనింగ్ బ్రష్. మనకు ఒక సైడ్ బ్రష్ ఉంటే ఇంకొక సైడ్ డస్టర్ లాగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా డైలీ యూజ్ చేసే ప్లాస్టిక్ ఐటమ్స్, లైక్ బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్. అండ్ ఈ స్టోరేజ్ బాక్సెస్ సెట్ మాత్రం 100 అబౌవ్ ఉన్నాయి అన్నమాట, 150-200 అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న ఇడ్లీలు ఉంటాయి కదా, వాటి పాత్రలు అనమాట. జస్ట్ 150 రూపీస్ మాత్రమే, చాలా క్వాలిటీ ఉంది. అండ్ ఇవన్నీ ఇక కిచెన్ ఐటమ్స్. ఈ మధ్య ఎక్కువగా నోములు తీసుకుంటారు కదా, వాటి కోసం వస్తున్నారు. ఈ నూనె పావు చూడండి, క్యూట్ ఉంది కదా, 100 రూపీస్ మాత్రమే. మేము తీసుకున్నాం ఒకటి. అండ్ ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతున్నాయో నేను చూపిస్తాను, చూసేయండి.
అండ్ ఈ షాప్లో మనకి డస్ట్బిన్స్, ప్లాస్టిక్ పూల చెట్లు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. అండ్ ఇది వెజిటేబుల్ కట్టర్ అన్నమాట. ఒక సైడ్ స్టీల్ అండ్ ఇంకొక సైడ్ చెక్క ఉంది. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అట. ఇది వచ్చేసి బైక్కి కట్టుకునే రోప్. నార్మల్గా ఇంట్లో హ్యాంగర్ లాగా కూడా యూజ్ చేస్తారు బట్టలు ఆరేసుకోవడానికి. 2 సైడ్స్ హుక్స్ ఉంటాయన్నమాట, తగిలించుకోవాలి మనం వేటికైనా. ఈ స్పూన్స్ చూడండి డిఫరెంట్గా ఎంత పెద్దగా ఉన్నాయి, నాకు నవ్వొచ్చింది వీటిని చూడగానే. అండ్ ఇలా మనం సాల్ట్, షుగర్, చాపత్తా ఇవన్నీ వేసుకోవడానికి మంచి స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి. అండ్ పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ షాప్లో మస్ట్ విజిటెడ్ షాప్ అని చెప్తాను ఇది. ఇక్కడ ఈ ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చేసి 130 రూపీస్కి 2 అన్నమాట, 90 రూపీస్కి 2, 80 రూపీస్కి 4 అలా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి బియ్యం కడిగేదన్నమాట. మనం నార్మల్గా వంపుతాం కదా, సో దాని పని లేకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా బియ్యం కింద పడకుండా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదేమో ఒక స్టిక్కి ఇలా క్లాత్ కట్టి ఉంచారు, అదేంటో నాకు అర్థం కాలేదు. తర్వాత పిల్లలకి బొమ్మలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ డిఫరెంట్గా ఈ బాతు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్గా ఇలా అవుతుంటే భలే అనిపించాయి. మేమైతే ఈ షాప్లో ఒక నూనె పావు అండ్ ఒక రోప్ ఉందని చెప్పాను కదా బైక్కి కట్టేది, అది తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1 దగ్గర టికెట్ కౌంటర్ అన్నమాట. మేము వచ్చింది మాత్రం గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి, బట్ ఎగ్జిట్ అయింది మాత్రం గేట్ నెంబర్ 1 దగ్గర నుంచి. దట్స్ ఫర్ ద వ్లాగ్ గైస్. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ సెక్షన్ అండ్ గేమ్ సెక్షన్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఖచ్చితంగా మీకోసం పార్ట్ 2 అయితే తీస్తాము. మీరు ఈ వీడియో కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పార్ట్ 2 తీస్తాము. అండ్ మీకు ఈ నుమాయిష్ 2026 వ్లాగ్ ఎలా ఉందో, నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.